అందరికీ నమస్కారం। ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాక మొదటిసారి మీటింగ్ జరిగింది। అనే ఐటీసీ కంపెనీకి పెద్ద ఎత్తున వాళ్ళకి అగ్రిమెంట్ కూడా చేసినాం, హ్యాండ్ఓవర్ కూడా చేసినాం। ఎందుకంటే వాళ్ళు దేశం మొత్తంలో బెంగళూరు కానీ ఢిల్లీ కానీ మనకు కూడా మున్సిపాలిటీకి రూపాయి ఖర్చు లేకుండా అన్ని వాళ్ళే చెత్తతోటే వాళ్ళ ఆదాయం సమకూర్చుకొని 142 కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయి। దానికి తోడు 13 కార్పొరేషన్లు ఉన్నాయి మన తెలంగాణలో। 13ట్లో నంబర్ 1 కార్పొరేషన్ అంటే మన పెద్దారగూడ కార్పొరేషన్। ఎందుకంటే తడి చెత్త పొడి చెత్తలు కానీ గ్రేవ్ యార్డ్లు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ కంబైన్డ్ ఒకటే చోట తెలంగాణలో గ్రేవ్ యార్డ్ ఉందంటే అది మన పెద్దారగూడలో। దానికి 6-7 కోట్లతోటి ఆ పెద్ద పెద్ద మనుషులు బయట పైపులు వేసి ఆ నీళ్ళన్నీ ఆ కాలేజీలో రాకుండా చేయలేదు, అదంతా జరగలేదు। వాడు కాంట్రాక్టర్ దొంగ చేయలేకపోయింది, కానీ లేకపోతే ఇదంతా పని అయిపోతుండే కదా। మామూలు పనుల ఒక యుద్ధం లెక్కనే ఒక్కనాడు విరామం లేదు। ఒక కార్పొరేటర్ కానీ ఒక కౌన్సిలర్ కానీ ఒక సర్పంచ్ కానీ రోజు పని 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 పని, ఎన్ని ఇనాగ్రేషన్, ఎన్ని పనులు, ఎంత వీళ్ళేదో మాట్లాడుతున్నారు। అప్పుడే ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా చేయాలి? నువ్వు 6 గ్యారంటీలు ఎట్లా చేస్తావు చెయ్యి, తప్పలేదు। మేము కూడా సహకరిస్తాం గవర్నమెంట్కు, మేము కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కదా। కానీ ఇంత దౌర్జన్యం ఏంటా? వాడిని గురపడతాం, నీ అంతు చూస్తాం, నీ పని చూస్తాం, ఇదే నేను యాదగుండే ఇట్లా వాళ్ళు గెలిచిన లెక్క తిరుగుతున్నా ఓడిపోయినప్పుడు। దాదాగిరి చేసుకుంటా అంటే దాదాగిరి దేనికోసం? సంబంధించి డాక్టర్ ప్రభాకర్, సుధీర్ రెడ్డి, మన హరివర్ధన్ రెడ్డి, మన వజ్రేష్ యాదవ్ వీళ్ళంతా వచ్చారు కదా। వీళ్ళంతా వచ్చిరా లేదా? మరి ఎదుర్కొన్నామా లేదా? ఓడగొట్టినమా లేదా? చివరిగా ఒకటి, మీరు గెలిచినప్పుడే కాంగ్రెస్ లో కూడా కలవడానికి వెళ్ళారని వార్తలు వచ్చినాయి స్టార్టింగ్ లో, అది ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు ఎంపీకి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇస్తారు? అధిష్టానం ఎవరికి ఆదేశిస్తే వారు చేస్తారు। ఎందుకంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ అల్లుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు బలరెడ్డి గారు కానీ మీ కోడి గారు కానీ, నేనేమన్నా నీకు ఏం చెప్పినా అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళు, నా పేరు చెప్పింది అనుకో నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।